ఒకరోజు ఒక ఫ్యామిలీకి ఈ విధంగా వచ్చారు ప్రార్థన వాళ్ళు. ఆల్మోస్ట్ అప్పటికి వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి మ్యాచెస్ చూస్తూ ఉంది, ఒక్క సంబంధం కూడా కుదరట్లేదు. ఒకానొక దినము ప్రార్థనకు వచ్చారు. ఈ విధంగా అడిగారు, బ్రదర్ ఇంకా లైఫ్లో మేమన్నీ అలసిపోయాం, టైర్డ్ అయిపోయినాం, ఇంకా వివాహం జరగదేమో అని. సో మా ఇంట్లో వాళ్ళు నన్ను అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నాకు తెలియజేశాడు ఆ రోజు. సో దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీకు ఘనమైన వివాహం జరిగిస్తాడు. ఎగ్జాక్ట్ వివాహమైన దినం నుంచి ఫస్ట్ యానివర్సరీ వచ్చేలోపు దేవుడు మీ కౌగిట సంతానం పెడతాడని చెప్పినప్పుడు సో వాళ్ళు ఆ మాట నమ్మారు, వెళ్ళారు. ఎగ్జాక్ట్ ఆ మాట చెప్పిన వారం రోజుల్లోనే దేవుడు వారికి ఘనముగా ఒక సంబంధం సెట్ అయింది. దాని తర్వాత వారికి వివాహం జరిగింది. దాని తర్వాత ఎగ్జాక్ట్ 1 year లోపే వారికి దేవుడు గర్భాన్ని తెరిచాడు. అంటే మనం ఎప్పుడైతే లేఖనాలను నమ్ముతామో, దేవుని యందు విశ్వసిస్తామో, పరిస్థితి ఏదైనా దేవుడు, అందుకే ఈ మధ్యలో ఒక పాట అందరూ పాడుతూ ఉన్నారు, కథ మొత్తం మార్చువాడు. దేవుడు 100% ఏ సిచ్యువేషన్లో అయినా కథ మొత్తం మార్చే దేవుణ్ణి మనం సేవిస్తాం. గర్భము తెరవబడలేదు, ఎవరికైతే గర్భము కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుడు మీ గర్భాలను ఆశీర్వదించునుగాక, మీ గర్భాలను ఆశీర్వదించునుగాక, మీ గర్భాలను దేవుడు ఆశీర్వదించి మీ అనేకుల ఎదుట దేవుడు మిమ్మల్ని గణపరచునుగాక. ఎందుకంటే అది దేవుని చిత్తమైనది.